కొన్ని దశాబ్దాల క్రితం కేంద్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణ పాటించండి అని గట్టిగా ప్రచారం చేసినప్పుడు మన రాష్ట్రాలు అన్నీ ఆ మాటను చాలా సీరియస్గా తీసుకున్నాయి. కేరళ, తమిళనాడు, మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఇలా అందరూ తమ జనాభాను బాగా అదుపు చేసి చదువు, అభివృద్ధి, ఐటీ రంగాల మీద దృష్టి పెట్టారు. కానీ ఉత్తరాదిలో ఏం జరిగింది? యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో జనాభా అస్సలు ఆగలేదు. వాళ్ల తీరు ఈ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉందనేది నిజం. ఇప్పుడు డిలిమిటేషన్ చేస్తే ఏమవుతుంది? ఎక్కువ జనం ఉన్న ఉత్తరాది వాళ్లకు ఎక్కువ సీట్లు వస్తాయి. తక్కువ జనాభా ఉన్న మన వాళ్లకు వాటంతటా అవే జాతీయ స్థాయిలో సీట్లు తగ్గిపోయే ప్రమాదం ఉంది. అంటే దేశం మాట విని జనాభా అదుపు చేసేందుకు గాను మనకే పెద్ద దెబ్బ పడబోతుంది అన్నమాట. కొన్ని అంచనాలు చూస్తే ఎవరికైనా బుర్ర పాడవడం ఖాయం. ఇప్పుడు మన లోక్సభలో 543 ఎంపీ సీట్లు ఉన్నాయి కదా. కొత్త పార్లమెంటు భవనం కట్టిన తర్వాత ఆ సీట్లను 828కి పెంచారు. అంటే రాబోయే రోజుల్లో ఎంపీ సీట్లు 800కు పైగానే ఉండబోతున్నాయి అని అర్థం. కొన్ని సర్వే సంస్థలు ఇచ్చిన లెక్కల ప్రకారం కొత్తగా ఈ మార్పు జరిగితే యూపీకి ఇప్పుడున్న 20 సీట్ల నుంచి ఏకంగా 140కి పైగా సీట్లు పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కొన్ని సర్వీస్ సంస్థలు ఇచ్చిన లెక్కల ప్రకారం కొత్తగా ఈ మార్పు జరిగితే యూపీకి ఇప్పుడున్న 20 సీట్ల నుంచి ఏకంగా 140కి పైగా సీట్లు పెరిగే అవకాశం ఉంది. బీహార్ సీట్లు కూడా రెట్టింపు అవుతాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కూడా అదే స్థాయిలో సీట్లు పెరుగుతాయి. కానీ కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాలకు సీట్లు అస్సలు పెరగవు. పైగా మొత్తం శాతంలో చూసుకుంటే వాళ్ల బలం ఇంకా తగ్గిపోతుంది. మన ఆంధ్ర, తెలంగాణ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు 2 రాష్ట్రాలు కలిపి 42 ఎంపీ సీట్లు ఉన్నాయి. రేపు సీట్లు పెంచినా కూడా మనకు వచ్చేది మహా అయితే 4-5 సీట్లు మాత్రమే. కానీ వాళ్ళకి మాత్రం వందల కొద్దీ సీట్లు పెరుగుతాయి. దీని దెబ్బ కేవలం రాజకీయంగానే కాదు, ఆర్థికంగా కూడా చాలా దారుణంగా ఉంటుంది.